అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారు బైడెన్. ఈ మేరకు ఈ సమాచారంతో ఎక్స్ వేదికగా బైడెన్ ఓ లేఖను కూడా విడుదల చేశారు. దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసమే తాను అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు జో బైడెన్. జూన్ 25న డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో జో బైడెన్ తడబాటుకు గురయ్యారు. ట్రంప్కు ధీటుగా సమాధానాలు ఇవ్వలేక వెనకంజలో ఉండిపోయారు. అప్పటి నుంచి బైడెన్ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. ఆయనకున్న ప్రజా మద్దతు కూడా తగ్గిపోయింది. ఈ ప్రతికూల పరిణామాలతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ వాళ్ళే బైడెన్ను డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కోవిడ్ సోకడంతో గత కొన్ని రోజులుగా బైడెన్ ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాత ఎన్నికల బరి నుంచి గౌరవప్రదంగా తప్పుకోవడమే మేలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ ఇప్పుడు దేశానికి వైస్ ప్రెసిడెంట్. వాస్తవానికి ఆమెకు ప్రెసిడెంట్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు బైడెన్. ఏమో చెప్పలేం, భవిష్యత్తులో ఆమె ప్రెసిడెంట్ అవుతారేమో అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, గత శనివారం నుంచి అమెరికాలోని పలు నగరాల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన కొందరు నాయకులు కమలా హారిస్ను తమ అధ్యక్ష అభ్యర్థిగా చెబుతూ ఎన్నికల విరాళాలు సేకరించే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. బైడెన్ స్థానంలో కమలా హారిస్ను బరిలోకి దింపేందుకే డెమోక్రటిక్ పార్టీ ఈ విధంగా ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలే జరిగిన హత్యాయత్నం ఘటనతో ట్రంప్ గ్రాఫ్ భారీగా పెరిగింది. ఈ తరుణంలో ఇప్పటికిప్పుడు ట్రంప్ను ఢీకొనే చరిష్మా కలిగిన మరో నేత డెమోక్రటిక్ పార్టీని కనిపించడం లేదు. అందుకే వైస్ ప్రెసిడెంట్గా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన కమలా హారిస్కే అధ్యక్ష అభ్యర్థిత్వం ఇవ్వాలని డెమోక్రటిక్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే తొలిసారిగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం పొందిన భారత సంతతి వనితగా కమలా హారిస్ రికార్డును సొంతం చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.